గలతీ పత్రిక క్లోజ్ అయింది, పూర్తి చేయగలిగాం దేవుని కృపలో. ఈరోజు మీకు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం వలన ఆశీర్వాదాలు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం వల్ల వచ్చేటువంటి దీవెనలు ఏంటని మనం నేర్చుకుందాం. చూడండి, యోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. ఊజు దేశమునందు యోబు అను ఒక మనుషుడుండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు. అతనికి 7 కుమారులను. దాంతోపాటు 128 కీర్తన చదవండి, మొదటి 2 వచనాలు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచి వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతులకు అష్టార్జితమును అనుభవించెదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును. నీ భోజనపు పళ్ళ చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు. చాలా ప్రార్థన చేద్దాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, కృప కలిగిన దేవా, నీకు వందనాలు. చదవబడిన లేఖనాలని నీ ఎదుట ఉంచుతూ ఉన్నాం. ఈరోజు మాకు ఏది అవసరమో, మేము ఏది నేర్చుకోవాలో, నీ ప్రజలమైన మేము నీ సన్నిధికి ఆసక్తితో వచ్చాం తండ్రి. ఈరోజు మీరు మాతో మాట్లాడతారని, మీరు మాట్లాడితే మేము బ్రతుకుతామని, మీ మాటలు మాకు జీవమని, నీ మాటలు మమ్మల్ని బలపరుస్తాయని, నీ మాటలు మమ్మల్ని ధైర్యపరుస్తాయని నమ్ముతున్నాము నాయన. నీ మాట కోసం ఈరోజు ఇక్కడికి వచ్చాం. మాలో ఉన్న ప్రతి ఆందోళన తొలగిపోవాలని, మాలో ఉన్న ప్రతి అసమాధానకరమైన పరిస్థితులు తొలగిపోవాలని, మాలో సమాధానం రావాలని, మాకు దీవెన ఆశీర్వాదం కలగాలని, అవన్నీ నీ మాటలో ఉన్నాయని ఈరోజు నీ మాట వినడానికి, నిన్ను స్తుతించడానికి నీ సన్నిధికి వచ్చామయ్యా. అట్టి మమ్మల్ని దర్శించి నీవు మాతో మాట్లాడమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఇలాగూ ఆశీర్వదించబడును. ఎవరు ఆశీర్వదించబడతారంట? యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఆశీర్వదించబడతాడు. అది మనకి మనం ఖాయం చేసుకోవాలి. ఆశీర్వదించబడాలని అందరికీ ఉంది, అందరికీ ఉంటాం. అందరం దేవుడి సన్నిధికి వస్తాం, అందరం ఆశీర్వదించమని అడుగుతాం. కానీ అందరూ ఆశీర్వదించబడుతున్నామా? లోపం ఎక్కడ? దేవుడిదా, దేవుడి సన్నిధా, లేక సేవకుడిదా, సంఘానిదా? ఎవరిది లోపం? చాలా సందర్భాల్లో సంఘం మీద నెట్టేయచ్చు, సేవకుడి మీద నెట్టేయచ్చు, లేక దేవుడి మీద. ఒకవేళ దేవుడి మీద నెట్టేసి ఇంట్లో కూర్చున్న వాళ్ళు ఉంటారు. దేవుడి మీద నెట్టేస్తే ఇంకో చోటకి వెళ్ళడానికి ఉండదు. సంఘం మీద, సేవకుడి మీద నెట్టేస్తే ఇంకో చోటకి వెళ్ళొచ్చు. ఇలాగా అంటే ఇక్కడ కాకపోతే ఇంకో చోట దేవుడు చేస్తాడు. దేవుడి మీద నెట్టకుండా ఉంటే ఇంకో సంఘానికైనా వెళ్ళొచ్చు మనం కదా, ఎందుకంటే ఇక్కడ చేయలేదు అక్కడ చేస్తాడని. కానీ ఒకటి మన అవివేకత్వం ఏంటంటే, ఎక్కడికి వెళ్ళినా దేవుడు, ఈ దేవుడే అక్కడ ఉన్నాడు, ఆ దేవుడే ఇక్కడ ఉంటాడు. అయితే మరి మనం ఆశీర్వదించబడకపోవడం కారణాలు కొన్నిసార్లు ఏం చేస్తామంటే, సంఘం మీద తోస్తాం, లేకపోతే సేవకుడి మీద, పక్కవాళ్ళ మీద, అది కుటుంబస్తుల మీద, రకరకాలుగా ఎవరో ఒకరి మీద వాళ్ళని కారకులు చేసేస్తూ ఉంటాం. కానీ మనం ఆశీర్వదించబడకపోవడానికి కారణాలు ఏంటా అని మనం వెతుక్కుంటే కనుక, దేవుని లేఖనం చెప్పేది ఏంటంటే, దేవుని యందు భయభక్తులు లేనివాడు ఎన్నడూ ఆశీర్వాదం పొందుకోలేడు. ఆశీర్వాదం రావాలి, ఆశీర్వాదం పొందుకోవాలి అంటే మనకి ఉండవలసినటువంటి భయభక్తులు దేవుడి మీద ఉండాలి. ప్రజల మీదో, పక్కవారి మీదో, వాళ్ళని చూసి వాళ్ళకి వీళ్ళకి మనం భయము, భక్తి కనపరిస్తే, మనుషుల పట్ల భక్తి కనపరిస్తే మనకు వచ్చేది ఏమీ రాదు, ఆశీర్వదించబడలేం. ఎవరి పట్ల మనం భయభక్తులు కనపరిస్తే మనం ఆశీర్వదించబడతామో ఎరిగి ఉండవలసిన వారమై ఉన్నాం. చాలామందికి దేవుడు దీవిస్తాడని తెలుసు, మనకన్నీ దేవుడే ఇవ్వాలని తెలుసు, మనల్ని హెచ్చించాల్సిన దేవుడే అని తెలుసు, మనల్ని ఉన్నతమైన స్థానాల్లో ఉంచేది దేవుడే అని తెలుసు, అన్నీ తెలుసు. కానీ దేవుడు అంటే భయము, భక్తి ఉండదు. కానీ ఇక్కడ మన జీవితాల్లో ఎక్కడ నష్టపోతామంటే మనందరికీ తెలుసు, చాలాసార్లు చెప్పాను, మరలా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. 2 కలిపి ఉండాలి, భయము, భక్తి ఉండాలి. కొంతమందికి ఏమో భయం ఉండదు, భయం ఉంటుంది,
దొంగోడు ఉన్నాడు, ఆడికి భయమే కదా, దేవుడు అంటే భయం. కానీ వాడు ఆ దొంగతనం మానతాడా? మానడు. కానీ కొంతమందికి ఏమో చాలా భక్తి ఉంటుంది. ఎంత భక్తి అంటే ఎంత చక్కగా మనం భక్తి చేస్తాం, చక్కగా మందిరానికి వస్తాం, క్రమం పాటిస్తాం, అన్ని సమాజ నియామక కోటాలకు అన్నిటికీ అటెండ్ అవుతాం, అన్ని ప్రార్థనలకి అటెండ్ అవుతాం. కానీ లెక్క లేకుండా భయం భక్తి చేస్తాం, ప్రార్థన చేస్తాం, అన్నీ చేస్తాం, పరిచర్య చేస్తాం, ప్రార్థన చేస్తాం, దేవుని వాక్యం చదువుతాం, వాక్యం వింటాం, వాక్యం ధ్యానిస్తాం, ప్రార్థనలు చేస్తాం, శుక్రవారం ఉపవాసాలు ఉంటారు, ప్రత్యేకమైన ఉపవాసాలు ఉంటారు, అన్నీ ఉంటారు. కానీ ఏం చేస్తారంటే భయం అనేది ఉండదు. నిజంగా భయం అని ఉంటే మనం ఎలా ఉంటాం? ఆ భయమే కనుక మనకు ఉండుంటే, భక్తితో పాటు భయమే కనుక మనకు ఉండుంటే ఎలా ఉంటాం అని మనం ఆలోచన చేసుకుంటే చెప్తాను ఎదరికెళ్ళాక ఎలా ఉంటాము. అలాగే అక్కడ చక్కగా చెప్తున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఇలాగూ ఆశీర్వదించబడును, నిశ్చయంగా నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవిస్తావు. అంటే మన కష్టపడినటువంటి కష్టము ఎవరు అనుభవిస్తారంట? నిశ్చయముగా నీ కష్టం నువ్వే తింటావు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే మన కష్టాన్ని మనం కాకుండా మన కష్టం ఎవరో పాలైపోతుంది. చాలా సందర్భంలో మన పడిన కష్టం ఎవరు పాలవుతుంది? పరులు పాలైపోతుంది. ఒక్కొక్కసారి చూడండి, అసలు వృధాగా ఎందుకు ఖర్చులు వస్తాయో అర్థం కాదు. ఒక్కోసారి అవసరం లేని అనవసరమైన ఖర్చులు ఒక్కొక్కసారి ఎన్ని పెంటలు పెడతా ఉంటాయి ఇంట్లో కానీ ఎక్కడన్నా చూసి. ఉత్తూరుకునే తిరిగి ఫ్రిడ్జ్ ఆగిపోతుంది, తిరిగి వాషింగ్ మిషన్ ఆగిపోతూ ఉంటుంది, తిరిగి ఏసీలు ఆగిపోతూ ఉంటాయి. ఎందుకు ఆగిపోయినాయి తెలియదు. లేకపోతే అక్కర్లేని అవసరం లేనటువంటి ఖర్చు వచ్చి మీద పడిపోతూ ఉంటుంది సందర్భం లేకుండా. ఇలాగ మన సొమ్మంతా వెళ్ళిపోతూ ఉంటుంది ఎక్కడికో. ఎవరు తింటారు? ఆ మెకానిక్లో, వాళ్ళో, షాపోడో, ఇంకొకడో ఏదో రకంగా ఏమవుతుందంటే సందర్భం లేకుండా మనం వచ్చిన జీతం అంతా మనం తినేదానికంటే ఎక్కువ ఎవరు తింటున్నారు చెప్పండి? బయటే మన కష్టపడిన దాంట్లో ఎక్కువ మనం తినేదానికంటే, మన పిల్లలు తినేదానికంటే మన కష్టార్జితం మన నోటికాడికి రాదు. కొంతమంది చూస్తూ ఉంటాం, కొంతమందికి అయితే వాళ్ళ శాలరీ పడినప్పటికీ, లేకపోతే వాళ్ళ సంపాదన జీతం చేతికి వచ్చినప్పటికీ, నెలకు వారానికి వచ్చినప్పటికీ ఇంటికి వెళ్ళి మనం దాన్ని ఖర్చు పెట్టుకుని వాళ్ళ కోసం ఉపయోగించుకునేది చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకనంటే వాళ్ళ కష్టార్జితం వాళ్ళు తినలేకపోతూ ఉన్నారు. ఎందుకో తెలుసా? యెహోవా యందు భయభక్తులు లేకపోవటం, భయము భక్తి లేకపోవటం వల్ల మన కష్టార్జితాన్ని కూడా మనం అనుభవించలేకపోతూ ఉన్నాం. కానీ దేవుడు లేఖనం చెప్తుంది, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు యొక్క కష్టార్జితమును వాడే తింటాడు. హల్లెలూయా. ఈరోజు మనం ఒకసారి ఆలోచించుకుంటే ఎంత మన కష్టార్జితము, మనం కష్టపడిన సొమ్ము మనకి, మన పిల్లలకి, మన వరకు మనం ఉపయోగించుకుంటున్నామో ఒకసారి ఆలోచించుకోవాలి. ఈరోజు చాలామంది వ్యసనాలు, రకరకాల పరిస్థితులను బట్టి ఉన్నటువంటి వారు కూడా వారు పడిన కష్టాన్ని భయము లేకపోవడం వల్ల ఏమవుతుందంటే సగం జీతం ఎక్కడెక్కడో కష్టపడి ఎక్కడో సగం జీతం దారిలోనే అయిపోతూ ఉంటుంది. ఎంత కష్టపడినా వాళ్ళకి అది జీతం రాదు వాళ్ళకి. కేవలం ఏంటంటే దేవుడు అంటే భయము లేక వాళ్ళ కష్టార్జితాన్ని వాళ్ళు అనుభవించలేకుండా, భయము లేకపోవడం వల్లే వాళ్ళ కష్టార్జితాన్ని వాళ్ళు అనుభవించలేకపోతూ ఉన్నారు. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారి భార్య ఎలా ఉంటుంది అంటున్నాడు దేవుడు? ఫలించు ద్రాక్షావల్లి వలె ఉంటుంది. అంటే భార్య కూడా ఫలించేదిగా ఉండాలి అంటే యజమాని, ఆ కుటుంబం అంతా కూడా ఎలా ఉండాలంట? దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే భార్య ఫలించేదిగా ఉంటుంది. భార్య కుటుంబాన్ని, వచ్చిన సంపాదనని దుబారా చేయకుండా చక్కగా వాటిని హ్యాండిల్ చేయగలిగినటువంటి సామర్థ్యం, అంతేకాకుండా కుటుంబాన్ని ఫలించడం అంటే కేవలం సొమ్ము ఒకటే కాదు, కానీ ఫలించడం అంటే ఆ ఇంటిని, ఆ ఇల్లు, ఆ బిడ్డలు, ఆ ఇల్లు ఎలా ఉంటుందంటే ఆ ఇంటిలో ఎవరు చూసినా కూడా చక్కగా మంచి లక్షణాలు కలిగి మంచి ఫలాలు కలిగిన వారుగా ఉండేలాగా ఆ స్త్రీ చేయగలగదు. హల్లెలూయా. అలాగా స్త్రీ అలా చెయ్యాలి, కుటుంబం అంతా ఫలించేదిగా ఉండాలంటే ఎలా ఉండాలంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా ఉండాలి. అలాగే అంటాడు, మీ పిల్లలు మీ భోజనపు బల్ల చుట్టూ
ఉండాలి. అలా ఉండాలి అంటే ఉండట్లేదు అంటే కనుక, అలా ఉండాలి అంటే కనుక మనం ఏం చేయాలంటే ప్రతి ఒక్కరూ, కుటుంబంలో ఉన్న యజమాని కానీ భార్య కానీ ప్రతి ఒక్కరూ దేవుని యందు భయభక్తులు, నిజంగా అలాగ నీవు భయభక్తులు నిజంగా మనకు చాలామందికి అర్థం కాదు. మనందరం ఏమనుకుంటామంటే, ఈరోజు నాకు నేను మీకు మీరు ఎవరికళ్ళు అనుకుంటాం, మేము దేవుని అంటే భయము భక్తి ఉందండి బాబోయ్ అంటారు. అయినప్పటికీ మన ఇంట్లో ఇటువంటి ఆశీర్వాదాలు ఎందుకు ఉండట్లేదు అని ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుని మనల్ని మనం ఆలోచించుకోవటం, స్వపరీక్ష చేసుకోవటం మొదలు పెడితే నిజంగా మనకి భయభక్తులు ఉన్నాయా లేవో ఎవరికి ఎవరు చెప్పకుండానే మనంతటా మనకే అర్థమవుతాయి. అలాగా లేకుండా, యెహోవా యందు భయభక్తులు లేకుండా ఇవన్నీ మనకి రావాలంటే రావు. కాబట్టి చూడండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వల్ల ఎటువంటి ఆశీర్వాదం మనకు ఉంటుందంటే, మనం ఇక్కడ చదువుకున్నాం కదా, అక్కడ అంటాడు దేవుడు యోబు గురించి చెప్తున్నాడు, అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే చెడుతనము ఏం చేస్తామంట? చెడుతనాన్ని విసర్జించేస్తాం. విసర్జించడం అంటే తెలుసుగా మీకు, బయటికి పంపేయడం, ఉంచుకోకూడదు. చెడ్డదాన్ని, వ్యర్థమైన దాన్ని మనలో ఉంచుకోకుండా బయటికి పంపివేయడం అన్నమాట. చెడుతనమును విసర్జించేయడం, వదిలిపెట్టేయడం. చెడుతనాన్ని ఎవరు వదిలిపెడతారంట? ఎవరు వదిలిపెడతారు? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవాడు చెడుతనాన్ని వదిలేస్తాడు. మనం చెప్పుకున్నాం, పరిశుద్ధాత్మ మనకి ఉంది అనడానికి సూచన చెప్పుకున్నాం. పరిశుద్ధాత్మ మనలో ఉందంటే ఆ వ్యక్తి ఎలా ప్రవర్తిస్తాడో, నాలో ఆత్మ ఉంది అని చెప్పుకుంటాం కాదు. గత 2-3 వారాల క్రితం ఇప్పుడు చెప్పాను. పరిశుద్ధాత్మ మనలో నిజంగా నాలో ఉంది అంటే కనుక ఎలా గుర్తిస్తాం ఆ మనిషిని అని చెప్పాను నేను. సో అంటే కొన్ని లక్షణాలను బట్టి, వారి ప్రవర్తనలను బట్టి, వారి నడవడికను బట్టి ఇతడు దేవుని ఆత్మను కలిగి ఉన్నాడని అని ఎలా చెప్తామో, అలాగే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నవాడు ఏముండదు చెప్పండి? చెడుతనాన్ని విసర్జించేస్తాడు. ఇది లోపలికి వస్తే అది బయటికి పోవాలి. దేవుని యందు భయము భక్తి నీ ఒంట్లో ఉంటే మన ఒంట్లో ఉన్న చెడు ఏమవుతుంది? బయటికి వెళ్ళిపోవాలి. దేవుడంటే భయము లేనప్పుడు, భక్తి లేనప్పుడు మనలో ఉన్న చెడు, చాలామంది మార్పు లేకుండా, చాలామంది జీవితాల్లో చెడు అనేది, చెడ్డ విషయం అనేది మన జీవితాల్లో ఇంకా అలా ఉంటూ ఉంది అంటే కనుక కారణం ఏంటంటే, వాళ్ళు చెడుగా ప్రవర్తిస్తున్నారు, చెడుగా మాట్లాడుతున్నారు, చెడుగా నడుచుకుంటూ ఉన్నారు. అంటే అర్థం ఏంటంటే వాళ్ళలో ఏమి లేదు, ఖచ్చితంగా భయం లేదు. దేవుని యందు భయభక్తులు ఉంటే ఏమవుతుందో ఖచ్చితంగా చెప్తున్నాడు దేవుని లేఖనం చెప్తుంది. దేవుని యందు నిజంగా భయభక్తులు కలిగి ఉంటే చెడుతనం ఏమైపోతుంది? వెళ్ళిపోతుంది. అదే అంటాడు ఇక్కడ యోబు, అదే చేశాడు. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. ఒకటి లోపలికి వెళ్తే వాడు బయటకు వచ్చేయాలి. దేవుని యందు భయభక్తులు నీ హృదయంలో ఉంటే నీ హృదయంలో ఉన్న చెడుతనం ఎక్కడికి వచ్చేస్తుంది? బయటకు వచ్చేస్తుంది. అలా బయటకు రావట్లేదు అంటే కనుక ఖచ్చితంగా మనలో ఏంటంటే దేవుని యందు భయభక్తులు మనం పైకి చెప్పుకున్నంతగా, నీకు భయము భక్తి ఉందని ప్రజలు చెప్పుకోవాలి అంటే కనుక, పలానా వ్యక్తి, పలానా కుటుంబం దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబం అని చెప్పుకోవాలి, పలానా వ్యక్తికి దేవుడు అంటే భయం అని చెప్పుకోవాలని అనుకుంటే కనుక ఎప్పుడు చెప్పుకుంటారంటే నీలో చెడుతనము కనపడినప్పుడు చెప్పుకుంటారు. అందుకని దేవుడికి యోబులో ఏం కనపడలేదు? చెడుతనము కనపడలా. ఎందుకు కనపడలేదు? ఆయనకి దేవుడు అంటే భయభక్తులు ఉన్నాయి కాబట్టి చెడు కనపడలేదు. ఈరోజు మన జీవితాల్లో ఇంకా ఎక్కడైనా చెడు ఉంది అని అంటే కనుక ఇంకా మనకి ఏంటంటే భయము లేదు. ఒకవేళ భయం ఉంటే భక్తి లేదు. సో ఈ రెండు కలిగి ఉంటే ఖచ్చితంగా చెడుతనాన్ని విసర్జిస్తామని యోబును బట్టి దేవుడు ఖచ్చితంగా ఇక్కడ సెలవిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అలాగే అక్కడ కూడా అంటాడు కదా, 2వ అధ్యాయము 3వ వచనంలో కూడా చెప్తాడు. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడును దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. భూమి మీద అతని వంటి వాడెవడనూ లేడు. చాలా
దేవుడు యోబు గురించి సాక్ష్యం చెప్తున్నాడు. ఏమనంటే అతడు యథార్థవంతుడును నీతిమంతుడును చెడుతనమును విసర్జించినవాడు అని చెప్పి దేవుడు యోబు గురించి సాక్ష్యం ఇస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే 1వ అధ్యాయం 8వ వచనంలో కూడా అదే మాట మాట్లాడుతూ ఉంటాడు దేవుడు ఆయన గురించి. నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు భూమి మీద అతడు వంటి వాడు ఎవడను లేడు. ఎన్ని చోట్ల చెప్తున్నాడు చూడండి, ఎన్నిసార్లు చెప్పాడు చూడండి దేవుడు. ఒకసారి చెప్పి వదిలేయడం కాకుండా యోబు గురించి ఎన్నిసార్లు మాట్లాడుతున్నాడు చూడండి. అన్నిసార్లు కూడా అతడు వంటి వాడు లేడు, చెడుతనమును విసర్జించాడు. ఏంటి చెడు? ఎన్ని రకాలు చెడు అంటే ఏంటి? చాలా మనం ఏదో పెద్ద పెద్దవి ఆలోచించేస్తూ ఉంటాం. పెద్దవే ఏం ఆలోచించక్కర్లేదు, అవి ఎలాగో తెలిసినయే. కానీ ఇతరుల పట్ల మనం ప్రవర్తించేటువంటి విధానము, ఇతరుల పట్ల మనం మాట్లాడేటువంటి తీరు, ఇతరులను గాయపరిచే విధానం, ఇతరులకు నష్టాన్ని కలిగించేది, ఇతరులని లేకపోతే ఇతరులను మోసగించేది, ఇలాగ అనేక రకాలైనటువంటి చెడు మన జీవితాల్లో ఉంటాయి. ఇవన్నీ కూడా నిజంగా నువ్వు దేవుని నమ్ముకున్నట్లయితే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్టయితే నిజంగా సమాజం ఇలా ఉండదు. దేవుని యందు భయభక్తులు కలిగిన వారందరూ నిజంగా అటువంటి చెడుని విసర్జించేసి కనుక ఉన్నట్లయితే కనుక సమాజంలో సమస్యలుండవు, సమాజంలో గొడవలు ఉండవు. నిజంగా దేవుని నమ్ముకున్న వాళ్ళందరూ చెడుతనాన్ని దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించేస్తే కుటుంబంలో సమస్యలు ఉండవు. నిజంగా ఎవరిలోనూ చెడు లేకపోతే కుటుంబంలో సమస్యలు వస్తాయా? నీలోనూ లేదు, నాలోనూ లేదు. ఇంట్లో నా భార్యలోనూ చెడుతనం లేదు, నాలో చెడుతనం లేదు, బిడ్డలో చెడుతనం లేదు. అందరూ భయభక్తులు చెడు తీసేసాం. అప్పుడు ఆ ఇంట్లో సమస్యలు ఏమైనా ఉంటాయా? సంతోషం ఉంటుంది కదా, ఆ చెడు ఉండదు, ఆ సమస్య ఉండదు ఇంట్లో. అలాగే సమాజంలో, సంఘంలో కూడా ఆ చెడుతనాన్ని దేవుని యందు భయభక్తులు కలిగి ప్రతి ఒక్కరూ చెడు విడిచిపెట్టేస్తే సమాజంలో కూడా ఒకరి పట్ల ఒకరికి కూడా ఎవరికి కూడా సమస్యలు, ఒకరి మీద ఒకరి కోపద్వేషాలు కానీ, ఒకరి మీద ఒకరికి మరొకటి కానీ ఏవి కూడా ఉండవు. ఎందుకని? చెడును మనం చెడు అనేది మనలో లేకపోతే ఆ సమాజం కూడా, సంఘం కూడా ఎలా ఉంటుందంటే సంతోషంగా ఉంటుంది. ఆ కుటుంబం కూడా ఎలా ఉంటుందంటే సంతోషంగా ఉంటుంది. అంటే ఈరోజు ఇంకాను మన కుటుంబాలు కానీ, మన సంఘాలు కానీ, మన ఇంటిలో కానీ ఇంకా అటువంటి సమస్యలతో మనం ఉన్నాము అంటే కనుక ఏమంటే మన ఇంట్లో మనలో కూడా చెడు అనేది ఇంకా అటు స్త్రీలోనో, ఇటు పురుషుల్లోనో, లేక అటు పిల్లల్లోనో ఎవరో ఒకరిలో ఏముంటుంది చెప్పండి? చెడు ఉంటుంది. ఆ చెడు ఉండబట్టే ఆ ఇంట్లో నెమ్మది, సమాధానం లేదు. ఆ చెడు ఎందుకు ఉందంటే వాళ్ళకి ఏం లేదంటే దేవుడు అంటే భయము, భక్తి లేదు. కాబట్టి అక్కడ ఆ వాళ్ళ చెడు ఉండి ఇంకా ఆ కుటుంబంలో సమాధానం లేకుండా, ఆ కుటుంబాల్లో నెమ్మది లేకుండా, ఆ కుటుంబాల్లో సంతోషం లేకుండా ఉంటుందని చెప్పి ఈ మాటను బట్టి మనం ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవలసిన వారం అయి ఉన్నాం. కాబట్టి చూడండి, ఇంకా చెడుతనము భయభక్తుల గురించి సామెతల గ్రంథం 16వ అధ్యాయము 6వ వచనం చూడండి. కృపా సత్యము వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషుల చెడుతనము నుండి తొలగిపోవుదురు. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగినప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. చాలమ్మా, ఇక్కడ అంటున్నాడు కృపాసత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును. ఒక వ్యక్తి దేవుని యొక్క కృపను, దేవుని యొక్క సత్యమును ఆ వ్యక్తి కలిగి ఉంటే ఆ వ్యక్తికి ఏం కలుగుతుందంటండి? దోషము వలన వచ్చేటువంటి ఆ దోషము వలన శిక్ష పడకుండా ప్రాయశ్చిత్తం కలుగుతుంది కృపాసత్యము వలన. అయితే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోవుదురు. దేవుని యందు ఎప్పుడైతే భయభక్తులు కలిగి ఉన్నాయో అప్పుడు ఏమవుతుందంట? ఒక వ్యక్తిలోంచి చెడుతనం ఏమవుతుంది? ఉండదు. ఇంకా అది నువ్వు దేవునికి భయపడడం మొదలు పెడితే చెడు అనేది నీలోంచి ఆటోమేటిక్ ఏమవుతుందంట? దానికి స్థానం లేదు. ఇప్పుడు చెడు అనేది ఏ స్థానంలో ఉంది? భయం ఉండవలసిన స్థానంలో ఏముంది? చెడు ఉంది. ఆ చెడు స్థానంలోకి భయం వచ్చేసింది అనుకోండి, ఇప్పుడు దీనికి స్థానం ఉందా? దీనికి లేదు. అంటే అది లేదు కాబట్టి, ఖాళీగా ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చి అది చెడు వచ్చి కూర్చుంది. అందుకంట మనం దేవుడు ప్రభు యేసుక్రీస్తు ప్రభు ఉపమానం చెప్తూ, ఒక దెయ్యం పట్టిన స్త్రీ తనలో ఉన్న దెయ్యాలన్నిటిని పోగొట్టుకున్న తర్వాత ఆ ఇల్లంతా ఊడ్చి శుభ్రం చేసి మళ్ళీ అలా ఉంటే అప్పుడు ఆ దెయ్యం వెళ్ళి ఏం చెప్పిందంట మిగతా వాటికి?
పలానా ఆవిడ శుభ్రంగా ఖాళీగా ఉండి నీట్గా ఉండి చాలా విశాలంగా చక్కగా ఉంది, అక్కడికి వెళ్తే మన ప్లేస్ బాగుంటుంది అనుకుంది. నేను వదిలి వచ్చిన అమ్మా చెప్పు. నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళదని అనుకుని అబ్బా, వచ్చి నా ఇల్లు ఆ ఇంటి ఎవరినూ లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూసి ఎవరో లేక వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దెయ్యములను వెంటబెట్టుకుని వచ్చును. ఓహో, బాగుందమ్మా. అవి దాని చాలమ్మా. ఆవిడ అమ్మగారు సొత్తులాగా నా ఇల్లు ఎవరిల్లు అండి అదే రాసి ఇచ్చేసినట్టుంది ఇవిడు. మరి అమ్మ నువ్వు ఎప్పుడొచ్చినా ఇక్కడ ఉండొచ్చమ్మా, ఇది నీ ఇల్లు అనుకోమ్మా అందేం ఒకేలా. అందుకంటుంది నేను వదిలిపెట్టి వచ్చిన నా ఇల్లు. ఏమంటుంది దెయ్యం? అది నా ఇల్లు అని చెప్పి ఏమంటుంది, శుభ్రంగా అమర్చిపెట్టి ఉన్నందున అక్కడ ఉండాల్సింది ఏం లేదంటే దెయ్యం పోయింది, కానీ ఆ ప్లేస్లోకి మళ్ళీ ఎవరు రావాలి? దేవుడు రావాలి. కానీ రాలేదు కాబట్టి ఇది వెళ్ళి దీనికంటే చెడ్డవాటిని ఎంటబెట్టుకుని పోదాం వచ్చి అక్కడ కూర్చుంది. అక్కడ కనుక దేవుడు వచ్చి ఉంటే అప్పుడు ఖాళీగా ఉందని చెప్పుద్ది అది, అమ్మో అక్కడ ప్రభు ఉన్నాడు మనకు అక్కడ ప్లేసు లేదు అని చెప్పి మళ్ళీ రాకపోయి ఉండేది. అంటే ఇక్కడ చెడు భయము ఉండవలసినటువంటి స్థానంలో చెడు ఉంది, భయం ఉండాల్సిన స్థానంలో భయం ఉంటే చెడు ఎక్కడ ఉండదు కదా. ఇక్కడ ఈ ప్లేస్లో బైబిల్ ఉండగా ఇంకేమి రాదు ఇక్కడికి. ఇక్కడ ఇది లేకపోతే ఇంకోటి ఏదో పెడతాం మనం. ఇది ఉండవలసిన ప్లేస్లో అలాగే అంటే చెడు ఉండవలసినటువంటి స్థానంలో భయం ఉండాల్సిన స్థానంలో చెడు ఉంది కాబట్టి అంటే అంటున్నాడు. అందుకే అంటున్నాడు కదా, చెడుతనము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం వల్ల మనుషుల్లో చెడుతనం నుండి తొలగిపోతారు, ఆటోమేటిక్గా పడిపోతారు, వెళ్ళిపోతారు పక్క. అది ఉండదు అక్కడ నిలబడడానికి. చెడ్డకు స్థానము లేదు. దేవుడంటే మన జీవితాల్లో భయం ఉంటే, దేవుడంటే మన జీవితంలో ఆ భక్తి ఉంటే కనుక, ఆ భయభక్తులు మన జీవితంలో ఉంటే చెడుకి ప్లేస్ లేదు. ఆటోమేటిక్గా అదేమవుతుందంటే తొలగిపోతుంది అని చెప్పి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం వల్ల చెడుతనం తొలగిపోవడమే కాకుండా వచ్చే గొప్ప ఆశీర్వాదం ఏంటంటే అంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం వల్ల మనుషులు చెడుతనం తొలగిపోదురు, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువును సహా వానికి మిత్రులుగా చేయును. ప్రైజ్ ద లార్డ్. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీ శత్రువులు సహా నీకు మిత్రులు అయిపోతారంట. హల్లెలూయా. మన శత్రువులు మనకి మిత్రులు అవ్వాలి అంటే, మనల్ని ద్వేషించేవారు మనల్ని ప్రేమించాలి అంటే, మన నాశనాన్ని కోరుకుని మనం పాడైపోవాలని కోరుకునే వాళ్ళు మనల్ని ప్రేమించాలి, మనకి మిత్రులు అవ్వాలి, మన క్షేమాన్ని కోరుకునే వారిగా మారిపోవాలి అంటే కనుక నీ జీవితంలో యెహోవా అంటే భయభక్తులు కలిగి ఉండాలి. చాలామంది మనం అనుకుంటాం, చాలామంది నన్ను ప్రేమించట్లేదండి, చాలామంది నాకు శత్రువులు ఉన్నారండి అంటాం. ఎందుకు శత్రువులు ఉన్నారు? నీకు ఆ శత్రువులు మిత్రులుగా మారిపోవాలంటే కనుక నీలో ఏముండాలంటే దేవుడంటే భయభక్తులు ఉండాలి. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలరా, దేవుడు చేసేటువంటి మరొక గొప్ప మేలు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం వల్ల కలిగేటువంటి మరో గొప్ప మేలు ఏంటంటే, ఒకటి చెడుతనం తొలగిపోతుంది, రెండోదంట యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే శత్రువులు మిత్రులు అయిపోతారు. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, ఒక్కోసారి మనం ఆలోచిస్తే, ఒక వ్యక్తి భక్తిపరుడుగా ఉంటే, ఒక వ్యక్తి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆ వ్యక్తి జోలికి వెళ్తాక మనం భయపడతామా? భయపడమా? అమ్మో అతడు చాలా భక్తిపరుడు, చాలా నిష్టగా ఉంటాడు, చాలా భక్తి చేస్తాడు, మంచి ప్రార్థనాపరుడు, ప్రార్థన చేసుకుంటాడు, చాలా దేవుడంటే చాలా భక్తిగా ఉంటాడు, దేవుడంటే చాలా భయపడతాడు అని అతడు తనలో ఉన్న చెడు లేకుండా దేవుని యందు భయభక్తులు కలిగి ఒక నిష్ట కలిగి దేవునికి దగ్గరగా ఉంటున్నప్పుడు ఆ వ్యక్తి మీదకి ఎవడైనా చెయ్యడానికి సాహసం చేస్తారా? ఆ వ్యక్తిని ఏదైనా అనడానికి ఎవరైనా సాహసం చేస్తారా? ఎందుకనంటే అతడి జత ఎవరు? అతనితో ఎవరున్నారంటే దేవుడు ఉన్నాడు అని సత్యం ఎతటివాడికి తెలిసినప్పుడు శత్రువు కూడా నీకు భయపడతాడు. నీవు దేవుని బిడ్డవని, నీవు దేవుని కుమారుడు అని, నీకు దేవుని యందు భయభక్తులు ఉన్నాయని నీ ప్రజలు గుర్తించినప్పుడు నీ శత్రువులు నిన్ను మాట అనడానికి కానీ, నీ శత్రువులు నీ మీదకి యుద్ధాన్ని ప్రకటించడానికి కానీ భయపడతారు. హల్లెలూయా. చాలా సందర్భాలు మన రాజుల గ్రంథం, పాత నిబంధన గ్రంథాలు అనేకసార్లు చూసినప్పుడు చాలామంది నీతిమంతుడి మీదకి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడి మీద రావడానికి భయపడ్డారు. ఆ మాటకు వస్తే సౌలుని
తిరిగి దాడి చేయడానికి సౌలు మీద దావీదు భయపడ్డాడు. ఎందుకంటే ఆయనతో పాటు ఎవరున్నారని, దేవుడు ఆయన అభిషేకించాడని, ఆయనతో ఉన్నాడని చెప్పి సో భయపడ్డాడు. అలా చాలా సందర్భాల్లో చూస్తే కనుక దేవుడు తోడు మనకుంది అనుకున్నప్పుడు మనకి శత్రువు మనకి మిత్రుడిగా మారిపోతాడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు వాళ్ళకి తోడుగా ఉండగా వాళ్ళని మనం ఏమీ చేయలేము అని చెప్పి ఏం చేస్తారంటే, అటువంటి దేవుడికి తోడుగా ఉన్నవాడు మనకు మిత్రుడైతే ఏమవుతుంది, మనకు కూడా బలం పెరుగుతుంది. ఇప్పుడు ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి ఒక పెద్ద నాయకుడు కానీ, ఒక పొలిటీషియన్ కానీ, నాకు స్నేహితుడు అనుకుందాం కాసేపు, నాకు స్నేహితుడు నాతో ఉన్నాడని తెలిస్తే ఆటోమేటిక్గా నా శత్రువుకి ఏం వస్తుంది చెప్పండి, భయం పట్టుకుంటుంది. ఎందుకంటే అమ్మో వాడి వెనకాల ఎవరున్నారు, ఆయన వెనకాల పెద్దాడు ఉన్నాడు అని చెప్పి ఆటోమేటిక్ ఏమంటాడు, భయం పడుతుంది, నా జోలికి రాడు. రెండు, నాతో స్నేహం చేయడానికి ఇంట్రెస్ట్ చూపుతాడు. ఎందుకంటే ఆయన వెనకాల ఆయన ఉన్నాడు కాబట్టి నాతో గొడవ కాకుండా నాతో ఏం పెట్టుకుంటాడు చెప్పండి, ఏం కోరుకుంటాడు, స్నేహాన్ని కోరుకుంటాడు. అంటే మన శత్రువులు కూడా మిత్రులుగా మనకి మారిపోవాలంటే గనక నీకు దేవుని యందు భయభక్తులు ఉన్నాయని వాడు గుర్తించాలి. అప్పుడు వాళ్ళు నీకు భయపడతారు. దేవుని యందు మనకి భయభక్తులు లేనప్పుడు ఎడల మనకి ఎవరు భయపడరు. మీరు నిష్టగా దేవుని యందు భక్తి కలిగి మీ ఇంట్లో మీ కుటుంబంలో దేవుడు అంటే మీరు భయపడుతూ మీరు ఉండండి, మీ పిల్లలు మీకు భయపడతారో లేదో చూసుకోండి. సో మనము ఖచ్చితంగా కనుక ఇంటిలో దేవునికి భయపడినట్లయితే కనుక, దేవుడికి భయపడుతూ మనం జీవిస్తూ మనం బ్రతుకుతూ ఉంటే కనుక, అంటే మన ప్రవర్తన అంతా కూడా, ఇప్పుడు ఒక తప్పు మాట్లాడడానికి నువ్వు భయపడు, అమ్మో దేవుడు ఊరుకోడు మనం మాట్లాడకూడదని చెప్పి విధంగా నువ్వు ప్రవర్తించు, ఆటోమేటిక్గా మన పిల్లలు కూడా మనకు అలాగే, అమ్మో మా అమ్మ ఎప్పుడు తప్పు మాట్లాడదు, మా నాన్న ఎప్పుడు తప్పు మాట్లాడు అని చెప్పి వాళ్ళు మనకు భయపడతారు. అలాగే ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వాడికి మిగతా వాడు ఖచ్చితంగా భయపడి తీరాల్సిందే. అందుకని యెహోవా యందు అంటే ఒకని ప్రవర్తన ఎప్పుడు చేస్తాడు దేవుడు మనకి, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనటువంటి ఇష్టమైనప్పుడు. నీ ప్రవర్తన దేవుడికి ఇష్టమైతే, ప్రవర్తన అంటే నీ మాట తీరు, నీ నడవడిక, నీ బిహేవియర్, నీ క్యారెక్టర్, అవి దేవుడికి ఇష్టమైనట్లుగా నీవు ఉన్నట్లయితే కనుక నీకు శత్రువులు భయపడతారు, నీ శత్రువులు నీకు భయపడతారు లేదా మిత్రులుగా మారిపోతారు. హల్లెలూయా. అంటే మన ప్రవర్తన దేవుడికి ఇష్టం అవ్వాలి. అది ఎప్పుడు వస్తుంది, మన ప్రవర్తన దేవుడికి ఇష్టమైనదిగా, మన ప్రవర్తన దేవుడికి ఇష్టమైనది ఎప్పుడు మారుతుంది, దేవుని యందు నువ్వు భయభక్తులుగా ఉన్నప్పుడు నీ ప్రవర్తన మారిపోతుంది. దేవుని యందు భయభక్తులు కలిగినప్పుడు నీ మాట విధానం మారిపోతుంది. దేవుని యందు భయభక్తులు నీ నడక మారిపోతుంది. ఇవన్నీ మారిపోతే ఆవిడెవరో పాట పాడింది కదా, ఏం పాటది,